అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురువుగారు, ఇప్పుడు మనం దీపం పెడతాం కదా సంధ్యవేళలో. దీపం పెట్టాక తలుపులు వేసి ఉంచాలా, తీసి ఉంచాలా? అంటే పెరట్లో తలుపు వేయకూడదని కొందరు అంటారు, పెరట్లో తలుపు వేసి ఉంచాలని కొందరు అంటారు. సో ఏం చేస్తే బెటర్? పెరట్లో తలుపు అన్నారు మీరు. ఇప్పుడు పెరట్లో తలుపులే పెట్టడం లేదు. ఫస్ట్ పాయింట్ అంటే పాతకాలము మనకు పెరడు అనేది మన ఇంటి వెనకుండేది. అటువైపు తీసే అంటే అలక్ష్మి వెళ్ళేటువంటి ప్రాంతం మార్గం అని అనేవాళ్ళు. అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పెరట్లో తలుపు వేయకపోతే, అలక్ష్మి వచ్చేస్తుంది అంటే అలక్ష్మి వెళ్ళే ప్రాంతం మళ్ళీ అలక్ష్మి వచ్చేస్తుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ఇట్లాంటివి కొన్ని వాదనలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు పెరడే లేనప్పుడు పెరట్లో తలుపు గురించి మనం చెప్పినా పెరట్లో మనం మూయలేం కదా. ఇప్పుడు మన ప్రధాన ద్వారం తెరిచి ఉంచడం చాలా మంచిది. మనం ఇంతకుముందే అనుకున్నాం అసుర శక్తులు ఏ ఇంట్లో దీపం పెట్టలేదు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాయనేసి. మరి అసుర శక్తి వచ్చినప్పుడు మన ఇంట్లో దీపం చూస్తుంది, వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి లేదంటే దైవశక్తి వచ్చినప్పుడు మన ఇంట్లో ప్రవేశిస్తుంది. దైవశక్తి మనకు అనుకూలంగా ఇంట్లోకి రావాలి కాబట్టి మనం తెరిచి ఉంచాలి. తెరిచి ఉంచడం కూడా చాలా ఉత్తమం, చాలా అద్భుతమైనటువంటి అందంగా కూడా ఉంటుంది మా ఇల్లు. అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990.